హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి ఉసిరికాయ జామ్ అనమాట. ఈ ఉసిరికాయలు అయితే నేను మా మామ వాళ్ళ ఇంటికాడే కోసుకొచ్చాను. అది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టైం అయితే ఆ వీడియో తీసి పెడతాను. అలాగే ఉసిరికాయ జామ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉసిరికాయలు, అలాగే బెల్లం అనమాట. ఫస్ట్ అయితే ఈ బెల్లాన్ని చక్కగా చెత్తకు కొట్టుకోవాలి, చూసారు కదా. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఉసిరికాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఉసిరికాయలు వేసుకున్న తర్వాత ఆ చెత్త కొట్టుకున్న బెల్లాన్ని కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండు వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కింద ఫైర్ పెట్టి ఈ ఉసిరికాయలు బెల్లం చక్కగా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, చూసారు కదా. ఇలా పాకం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలాగే నేనైతే మమ్మీకి తెలియకుండా 4 ఉసిరికాయలు అయితే తీసేసుకున్నాను. సో దీంట్లోకి ఉప్పు కారం వేసుకుని తింటున్నాను ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా. మమ్మీకి తెలియకుండా తీసుకున్నానంటే మళ్ళీ తిట్టిద్ది ఫ్రెండ్స్, ఎండాకాలం వస్తుంది ఉప్పు కారం వద్దు అని చెప్పి. అందుకే అలాగే ఈలోపు ఇది నేను తినేలోపు మమ్మీ పిలిచింది. పాకం చూసారు కదా ఎంత బాగా వస్తుందో. దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసింది మా మమ్మీ, చూసారు కదా. ఇంకా ఇలాగ బ్రౌన్ కలర్లోకి వస్తే రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ జామ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.